సభకు వందనాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి శిక్షణ క్యాడర్ ట్రైనింగ్ అనే అంశంపై మాట్లాడే అవకాశం నాకు రావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. నేర్చుకోవడం ఆపివేస్తే నీ వయసు 20 అయినా 60 అయినా ఒక్కటే అంటాడు ప్రముఖ పారిశ్రామికవేత్త ఫోర్డ్. దాని ఉద్దేశం ఏంటంటే నేర్చుకోకపోతే నీ వయసు 20 అయినప్పటికీ నువ్వు వృద్ధుడితో సమానం. నేర్చుకుంటూ ఉంటే నీ వయసు 60 వృద్ధుడు అయినప్పటికీ నువ్వు యువకుడితో సమానం. ఈరోజు భారతదేశంలో ఒక నాయకుడు 70 పదుల్లో కూడా ఆయన పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే అర్థశాస్త్ర అధ్యాపకులు ఒక్కసారి ఆలోచిస్తారు. ఆయన క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడితే బీటెక్ చదువుకున్న విద్యార్థులే ఒక్కసారి గూగుల్ చెక్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఆయన నిత్య విద్యార్థిలాగా నిరంతరం అన్వేషిస్తూ ఉండడమే. అలాంటి నాయకుడు మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కావడం మన గర్వకారణం. మరి మన నాయకుడే నిత్య విద్యార్థిగా ఉంటున్నప్పుడు ఆయన అనుచరులమైన మనం ఎంత నేర్చుకోవాలి అనే విషయాన్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయాలి. ఈ శిక్షణ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? తెలుగుదేశం పార్టీ క్యాడర్కి శిక్షణ ఇవ్వడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి? ఓ మంచి నాయకత్వం తయారు చేయాలి. లీడర్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్ త్రూ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ అనే స్లోగన్ మనందరికీ తెలిసే ఉంటుంది. పుట్టుకతోట ఎవరు నాయకులు కారు, నేర్చుకోవడం ద్వారా శిక్షణ ద్వారానే నాయకులు అవుతారు. నాయకులు అంటే ఎలాంటి నాయకులు కావాలి? ఎలాంటి నాయకులు అంటే రక్తాభిషేకం చేసే నాయకులు కాకుండా రక్తదానం చేసే నాయకులు కావాలి. నాయకులు అంటే ఎలాంటి నాయకులు కావాలి? జంతు బలులతో రఫా అంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రాణం తీసే నాయకులు కాకుండా ప్రాణం పోసే నాయకులు కావాలి. అలాంటి నాయకులు తయారు చేయడం మన శిక్షణ యొక్క లక్ష్యాల్లో ఒకటి. ఒకప్పుడు 1000 బైకులతో కార్లతో ఒక పెద్ద ర్యాలీ చేస్తే కలిగే ఇంపాక్ట్, 10,000 మందితో ఒక మీటింగ్ పెడితే కలిగే ప్రభావం ఈరోజు సోషల్ మీడియాలో ఒక్క సరి అయిన పోస్ట్ కానీ పెడితే అంతకంటే అద్భుతమైన ప్రభావం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా, టెక్నాలజీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మొదలగు అంశాలన్నింటినీ మారుతున్న కాలానికి అనుగుణంగా మన క్యాడర్కి నేర్పించాలనే తపనతో ఈ శిక్షణని మనం ప్రారంభించాం. అంతేకాదు లీడర్ నుంచి క్యాడర్ వరకు అధినాయకుడి యొక్క అభిప్రాయాలు ఏంటి, అధినాయకుడి యొక్క ఉద్దేశాలు ఏంటి, ఒకే రీతిన ఒకే గలంతో పైనుంచి క్రింద వరకు తీసుకు వెళ్ళాలి అనేది ఈ శిక్షణ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ శిక్షణ ముందు రోజు పిలవడంతో ప్రారంభమవుతుంది. ఎందుకు ముందు రోజే పిలవాలి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పసుపు కుటుంబం, మనందరం ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళమనే ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ ముందు రోజే మనం పిలుస్తున్నాం. ఉదయాన్నే లేచిన వెంటనే శారీరక దృఢత్వం కొరకు, మానసిక ప్రశాంతత కొరకు ఒక యోగా నిపుణులతో యోగాతో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా లోకేష్ బాబు గారు ఈ మధ్య చంద్రగిరి వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ వచ్చి, సార్ అక్కడ నేర్చుకున్న యోగా మేము ఇంటికి వచ్చి 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే ఈ రోజు మా బాడీ పెయిన్స్ అన్నీ పోయాయని చెప్పారంటే, అలాంటి శిక్షణ అందిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా ఉన్నందుకు, నాయకులుగా ఉన్నందుకు మనందరం ఒక్కసారి గర్వపడాలి. ఒక బ్యాచ్లో ఒక శిక్షకుడికి సార్ కొంచెం ఇబ్బంది పడ్డాడని నేను లోకేష్ గారికి ఒక్క మాట ఇలా చెప్పానో లేదో, వెంటనే మెడికల్ టెస్టులు సుమారు 63 రకాల పారామీటర్స్తో మెడికల్ టెస్టులు చేయించి ప్రతి కార్యకర్తకు కూడా మెడికల్ టెస్టులు చేయించి అబ్నార్మాలిటీ ఉంటే వారికి మెడికల్ కౌన్సిలింగ్ అందిస్తూ కార్యకర్తల యొక్క ఆరోగ్యంపై ఒక తండ్రిలా, ఒక అన్నలా లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం నిజంగా ఈ శిక్షణకి ఓ ముఖ్య ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక ఈ శిక్షణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అత్యంత ఆత్మీయమైన ఘట్టం ఏదంటే కాఫీ కబుర్లు. ఈ కాఫీ కబుర్లో స్వయంగా చంద్రబాబు, గౌరవ ముఖ్యమంత్రి బాబు గారు, మంత్రులు, తెలుగుదేశం పార్టీలో అధినాయకత్వం ప్రతి ఒక్కరు కూడా వచ్చి క్యాడర్తో మమేకమయ్యి క్యాడర్తో మాట్లాడుతూ వారితో ఒక బంధాన్ని, వారిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ రాష్ట్ర స్థాయిలో 6,000 పైగా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ శిక్షణా శిబిరం ఇప్పటికే పెద్దలందరూ చెప్పారు, అనేక నాయకులు తయారు చేసింది. ఈ శిక్షణ ఇవ్వడంలో ఇంకొక ప్రధాన ఉద్దేశం ఏంటంటే సింగపూర్ అభివృద్ధి చెందడానికి, గుజరాత్ అభివృద్ధి పదంలో నడవడానికి ఏకైక కారణం ఒకటే. 30 సంవత్సరాలు అక్కడ ప్రజలు ఒకే ఒక నాయకుడికి స్థిరంగా దీర్ఘకాలంలో అధికారాన్ని ఇచ్చారు.
అలాగే మన నాయకులు, మన కార్యకర్తలందరూ ఒక భుజాన వేసుకొని, పార్టీని భుజాన వేసుకొని 30 సంవత్సరాలు కంటిన్యూస్గా పార్టీ అధికారంలో ఉండేటట్టుగాని మనం చేయగలిగితే గుజరాత్ని మించిపోయే స్థితికి నడిపించగల సమర్థవంతమైన నాయకత్వం మన పార్టీలో ఉందని తెలియజేస్తూ చివరగా ఒకే ఒక మాట నేను చెప్తున్నాను. ఒక నాయకుడు పార్టీని పెట్టవచ్చు, కానీ శిక్షణ పొందిన క్యాడర్ మాత్రమే పార్టీని శాశ్వతంగా నిలబెడతాడని తెలియజేస్తూ ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు చిరంజీవి గారు.